ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19న భువనగిరి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. మా పార్టీ నిర్ణయం మేరకు 19వ తేదీ భువనగిరి అమరవీరుల స్తూపం దగ్గర మా పార్టీ ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమాన్ని పెట్టబోతున్నాము. ఎందుకంటే ఉద్యోగస్తులు ఈరోజు రోడ్డు మీద రాలేనటువంటి పరిస్థితి ఇంతకుముందు సునీతక్క చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ఎక్కడ ఉద్యోగం పోతుంది అనేటువంటి ఒక భయంలో వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా సంతృప్తిగా లేరండి. మీరు ఎవరితోనైనా మాట్లాడండి, ఏదో అనుకున్నాం ఏదో అయింది అనేటువంటి దూరంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ గొంతుకై మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ పాత్ర ఏందో అందరికంటే ఎక్కువగా మాకే తెలుసు, మా పార్టీకి మాత్రమే తెలుసు. ఆ రోజు జేఏసీలో కానీ లేదా మేము చేపట్టినటువంటి సకల సమ్మెలో కానీ ఏ కార్యక్రమంలో అయినా వాళ్ళు మాతో కలిసి వచ్చిండ్రు, కలిసి కొట్లాడడం, కలిసి తెలంగాణను సాధించినాం. కాబట్టి గ్రామ పంచాయతీలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్